మనకి డిఫైన్ చేశారు. ఎలా అంటే ఈ యొక్క పంచాయతీ రాజ్, ద టర్మ్ పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా సిగ్నిఫికెన్స్ ద సిస్టమ్ ఆఫ్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, ఇట్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ rural local self government. It has been established in all states of India by the state legislature to build democracy at the grassroots level. Okay, to develop the democracy legislature to build the grassroots level of the panchayati, village and block level and జిల్లా పరిషత్ 3 లెవెల్స్ లో మనకి యొక్క వ్యవస్థని లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఈ వ్యవస్థ అనేది ఎట్లా ఫామ్ అయింది, అసలు దీని గ్రాస్ రూట్స్ ఏంటి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ అనేది మనం చూసినప్పుడు ఈ యొక్క ఒక కమిటీ వేశారు. ఎప్పుడంటే ఇన్ జనవరి 1957 the government of India appointed a committee to examine the working of community development program in 1952 and National Extension Service in 1953 and suggests measures for their better working. ఆ కమిటీ పేరే బాల్వాంట్ రాజ్ మెహతా కమిటీ. బాల్వాంట్ రాయ్ మెహతా కమిటీ, దీనికి చైర్మన్ ఈయన. ఓకే, the chairman of this committee was బాల్వాంట్ రాయ్ జీ మెహతా కమిటీ. ఈ కమిటీ వాళ్ళు కమిటీ అంటే జనరల్ గా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్స్ లో కానీ లేకపోతే ఒక వ్యవస్థలో మన మార్పు లేకపోతే ఏదైనా విషయం ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు కమిటీని వేస్తారు. గవర్నమెంట్ తరఫున, లోకల్ బాడీ తరఫున. మరి ఫర్ ఎగ్జాంపుల్ మన జేఎన్టీయూలోనే చూస్తున్నాం, ఏదైనా ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మీద దానిపైన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 4 men కమిటీ, 2 men కమిటీ, 3 men కమిటీ, 5 men కమిటీ అలా వేస్తారు. అందులో ఒక చైర్మన్, మిగతా వాళ్ళు బోర్డు మెంబర్స్ కింద ఉంటారు. అలానే గవర్నమెంట్ మన ఇండియాలో ఏదైనా ప్రాబ్లం కానీ లేకపోతే ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తే ఒక ఆడిటింగ్ లేకపోతే మనకి ఎన్బిఎన్ నాక్ ఇవి జరుగుతాయి కదా, అప్పుడు కూడా ఒక కమిటీ వస్తారు. ఆ కమిటీలో ఒక చైర్మన్, ఒక 5 member కానీ 4 member కమిటీ కానీ వస్తారు. అందులో ఒక చైర్మన్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇందులో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. ఎక్స్పర్ట్స్ అయి ఉండి మెరిట్స్ డిమెరిట్స్ నోట్ చేసుకుంటారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సిటిజన్స్ వాళ్ళని, లేకపోతే మన ఏంటి అనుకోండి, మన ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, నెక్స్ట్ వీళ్ళు ఉంటారు కదా డైరెక్టర్స్, ప్రత్యేకించి ఎవరికి వాళ్ళే మీటింగ్, స్టూడెంట్స్ ని సెపరేట్ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని. లేకపోతే దాన్ని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కోసం ఒపీనియన్స్ తీసుకుంటారు, దాన్ని కమిటీ అంటారు. అలానే దీనికోసం కూడా ఈ యొక్క కమిటీలో కొంతమందిని స్టడీ చేసి ఈ విషయాలన్నీ ఫైండ్ అవుట్ చేసి ఒక రిపోర్ట్, ద కమిటీ సబ్మిటెడ్ ఇట్ రిపోర్ట్స్ ఇన్ November 1956 and recommend to the establishment of scheme of democratic decentralization which ultimately came to be known as పంచాయతీ రాజ్. అలా కమిటీలో ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఉంటే మంచిది, అది ఏ లెవెల్లో ఉండాలి అనేది వాళ్ళు ఒక
రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ లో ఇవాల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఓకే ఎలా అయింది అంటే ద స్పెసిఫైస్ రికమెండేషన్స్ మేడ్ బై ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్ అంట. 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ లో మేజర్ రోల్ ఏంటంటే గ్రామ పంచాయతీ అట్ విలేజ్ లెవెల్. వెరీ స్మాల్ 300 అబౌవ్ పీపుల్ ఉంటే మనం ఒక విలేజ్ కింద కన్సిడర్ చేస్తాం. పంచాయతీ సమితి ఎట్ బ్లాక్ లెవెల్ అంటే ఏంటి మండల్ లెవెల్, జిల్లా పరిషత్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. 3 లెవెల్స్ లో వీళ్ళు దీన్ని మన వాళ్ళు ఈ కమిటీలు ఎలా ఉంటే బాగుంటుంది అని డైరెక్షన్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ డైరెక్షన్స్ అనేవి ప్రజలకు అనుకూలంగాను గవర్నమెంట్ కి అన్నిటికి అడ్మినిస్ట్రేషన్ కి అన్నిటికి అనుకూలంగాను ఉండే విధంగా ఈ యొక్క ఫైనల్ డెసిషన్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, మన ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఏదైనా అది ఒక ఆర్గనైజేషన్ లో ఒక కమిటీ వేస్తారు. ఓకే, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ 4 members ఎంత ఆ యొక్క ఇష్యూ కంప్లీట్ అయ్యే వరకు దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. దాని యొక్క ప్రూఫ్లు ఏంటి, నిజమా కాదా, ఈ నిర్ధారణ అంతా. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 3 levels లో ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. అలానే ఇంకా ద విలేజ్ పంచాయత్ షుడ్ బి కన్స్టిట్యూటెడ్ విత్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థలో డైరెక్ట్ గా ఎలక్ట్ చేసుకోవటం రిప్రజెంటేటివ్స్ ని, అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఎలా అంటే మీకు ఈ యొక్క ఎలక్షన్స్ గురించి మీకు లోగా ఇన్వాల్వ్ అయితే తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను, ప్లీజ్ అండర్స్టాండ్ ద మేజర్ పాయింట్స్. ఆల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ షుడ్ బి ఎంట్రస్టెడ్ టు దీస్ బాడీస్. ఓకే, the Panchayati Samiti should be executive body, while the Jilla Parishad should be the advisory, coordinating and supervisory body. The district collector should be the chairman of the Jilla Parishad. Okay, ఈయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లా దీనికి హెడ్, మన జిల్లా అంతటికి హెడ్ ఎవరు, కలెక్టర్ గారు. ఈ కలెక్టర్స్ ఈ ఒక విధంగా చెప్పాలంటే ఒక సామ్రాజ్యానికి రాజుకి ఎంత ఆధిపత్యం ఉందో అది ఇదివరకు హ్యాన్సెంట్ పీరియడ్స్ లో ఒక రాజ్యాన్ని ఆయన ఒక రాజుగారు ఎలా నియంత్రించేవాడు, అదే విధంగా ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క గవర్నమెంట్ ఆయనకి ఎన్ని పవర్స్ ఇస్తుంది ఏంటంటే ఆయన గవర్నెన్స్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఆల్ మేజర్ అది జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఆల్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కి ఈయన హెడ్, సుప్రీం పవర్ ఉన్న ఆయన. ఎవరంటే సుప్రీం పవర్స్ ఉన్నాయి అన్నిటి మీద, సుప్రీం పవర్ ఫైనల్ పవర్ ఉన్నది మన యొక్క కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కి. దాని కింద బాడీస్ ఎలా వర్కౌట్ చేస్తాయి, మనం ఏంటంటే ఇప్పుడు పంచాయతీ గురించి మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఇది మెంబర్స్ ని ఎలా ఎన్నో, దీనికి కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ ఉన్నాయి. మళ్ళీ దీని యొక్క ప్రొసీజర్ యాజ్ పర్ రెగ్యులేషన్స్ ప్రకారంగా జరగాలి, అంతేగాని ఎవరి ఇష్టం కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ద ఇవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్. ఇవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ లో adequate resources should be transferred to bodies to enable them to discharge their functions and fulfill their responsibility. Next, system should be evaluated to affect future development of future
devolution of authority in future. Further, next, these recommendations of the committee was accepted by the National Development Council in January 1958. Okay, 1958 లో జరిగినటువంటి ఇవాల్యూషన్స్ ఇవన్నీ. ఓకే, అప్పుడే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫర్దర్ గా చాలా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు established Panchayati Raj. The scheme was inaugurated by the Prime Minister on October 2, 1959 in Nagpur district. యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ బట్టి బేస్ చేసుకుని పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది 1959 లో ఈ యొక్క రాజస్థాన్ స్టేట్ లో ఇనాగరేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అంటే అక్కడ ఈ యొక్క ఎలక్షన్స్ జరిగి ఈ యొక్క ప్రెసిడెంట్ అనేవాడిని నియమించుకున్నారు. నెక్స్ట్ రాజస్థాన్ వాజ్ ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్ విచ్ ఆల్సో అడాప్టెడ్ ద సిస్టమ్ ఇన్ 1959. Thereafter most of the states adopted the system. ఓకే, అలా దీన్ని డెవలప్ చేశారు. తర్వాత ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో అశోక్ మెహతా కమిటీ అనేది కూడా వర్కౌట్ అయింది. ఇది ఎప్పుడంటే 1977 డిసెంబర్లో ఇది జనతా గవర్నమెంట్ appointed a committee on the Panchayati Raj institutions under the chairmanship of Ashoka Mehta. ఇదో కమిటీ. ఈ కమిటీ బాల్వత్ కమిటీ అయిపోయాక అశోక మెహతా కమిటీ, ఇది రెండు కమిటీలు వేశారు. ఇది కమిటీ ఏం చెప్పిందంటే ఇట్ సబ్మిటెడ్ రిపోర్ట్ ఇన్ 1978 అండ్ మేడ్ 132 రికమెండేషన్స్ ఇచ్చిందట. స్ట్రెంథెన్ ద డిక్లైనింగ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ. ఓకే, వీళ్ళు 132 రికమెండేషన్స్ ఇచ్చారంట. ఇట్స్ మెయిన్ రికమెండేషన్ వర్ ద 3-tier system of Panchayati Raj should be replaced by the 2-tier system, that is Jilla Parishad at the district level and below it the Mandal Panchayati consisting of group of villages with total population 15,000 to 20,000. ఓకే, ఇలా ఉండాలి. 15,000 నుంచి 20,000 వరకు ఉంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ అన్నిటి గురించి ఒక మండల్ గాను, మండల్స్ ఏమో 50 to 20 మండల్స్ ఏమో ఒక జిల్లాగాను, ఇలా వాళ్ళు ఈ కమిటీలో మెయిన్ పాపులేషన్ బేస్ చేసుకుని వీటిని ఇవ్వాలి అని వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ Ashok Mehta evaluation, a district should be the first point of the decentralization under the population supervision below the state level. Okay, Jilla Parishad should be the executive body and made responsible for the planning at the district level. It should be an official participation of the political parties at all levels of the panchayat elections. The Panchayati Raj institution should have compulsory power affections or to mobilize their own financial resources. Okay, however, the 3 states of Karnataka, West Bengal, Andhra Pradesh look steps to revitalized the Panchayati Raj, keeping in view some of the recommendations of the Ashoka Mehta Committee. Okay, 2 కమిటీలు వేశారు. వాళ్ళు కొన్ని ఎజెండా ఎలా ఉంటే ఎస్టాబ్లిష్ ఎలా ఉంటుందని కొన్ని డెసిషన్స్ ఇచ్చారు. అశోక మెహతా వాళ్ళైతే 132 పాయింట్స్ ఇచ్చారు. వాటిని బేస్ చేసుకుని డెవలప్ చేస్తూ ఇంకా డెవలపింగ్ చేస్తూనే అన్నారు అన్ని విషయాల్లో. నెక్స్ట్ కాన్స్టిట్యూషనలైజేషన్ అనేది అంటే ఏంటి
Rajiv Gandhi government introduced 64th constitutional amendment bill in Lok Sabha in July 1989 లో constitutionalization of Panchayati Raj institution and make them more powerful and broad based. ఓకే, కాన్స్టిట్యూషన్స్ అంటే మీకు తెలుసు కదా, కాన్స్టిట్యూషనలైజేషన్ అని all through the Lok Sabha passed the bill in August 1989. It was not approved by the Rajya Sabha. Okay, the bill vehemently opposed by the oppositions on the ground that it sought to strengthen centralization in federal system. ఓకే, కొన్ని అపోజిషన్స్ వచ్చాయంట దీనికి. ఓకే, విపి సింగ్ గవర్నమెంట్, ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ సూన్ ఆఫ్టర్ అజ్యూమింగ్ ఆఫీస్ ఇన్ ద నవంబర్ 1989 under the prime ministership. విపి సింగ్ announced its would talk steps to strengthen the Panchayati Raj institutions. ఆయన గవర్నమెంట్ లో రాజ్యసభ దాన్ని అవాయిడ్ చేసింది, కానీ ఈ యొక్క విపి సింగ్ అన్న ఆయన దీన్ని ఫార్వర్డ్ చేశాడు. నెక్స్ట్, ఇన్ జూన్ 1990లో 2 days కాన్ఫరెన్స్ అనేది at the chief minister under the chairmanship విపి సింగ్ was held to discuss their issues relating the strength and the పంచాయతీ రాజ్ బాడీస్. ఈ యొక్క పంచాయతీ రాజ్ ని స్ట్రెంథన్ చేయడానికి కొన్ని ఈ యొక్క 2 days కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ద కాన్ఫరెన్స్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్రెష్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఓకే, దీన్ని కాన్స్టిట్యూషనలైజ్డ్ చేశారు. కొన్ని యొక్క ఎవరైతే ఈ యొక్క కమిటీస్ ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ ని అవాండ్ చేశారు. ఓకే, నెక్స్ట్, the bill finally emerged as the 73 Constitutional Amendment Act 1992 and come into force on April 24 in 1993. Okay, ఈ యొక్క దీనిని బిల్ లోక్సభలోను రాజ్యసభలోను ఫైనల్ చేశారు. ఓకే, పివి నరసింహారావు గారు ఇంకా విపి సింగ్ వీళ్ళందరూ దీనిని ఈ యొక్క మాడిఫైడ్ అండ్ కొన్ని తీసివేయటం, కొన్ని యాడ్ చేయటం అన్ని చేసి దీనిని అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992లో దీనికి ఇంకా స్ట్రెంథన్ చేశారు. నెక్స్ట్, 73 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 అంటే ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ, బ్లాక్, మండల్, నెక్స్ట్ జిల్లా వ్యవస్థను ఈ యొక్క ప్రతిదీ మనం అమెండ్మెంట్స్ యాక్ట్స్ సవరణల ద్వారా వీటికి చట్టబద్ధత కల్పిస్తాం. అది లేకపోతే మనం దాని మీద మనం కోర్టు కానీ దేనికి కూడా మనం ఫైట్ చేయలేము. అంటే విలేజ్ అనేది లోకల్ గా ఫస్ట్ ఏంటంటే మన డెవలప్మెంట్ అనేది విలేజ్ లెవెల్ నుంచే జరగాలి ఫస్ట్. ఓకే, ఎప్పుడైనా కంట్రీ డెవలప్మెంట్ అనేది ఒక ఏరియాలోనో, ఒక అర్బన్ ఏరియాలో, ఒక హైదరాబాద్ లోనో, ఒక విజయవాడలోనో కాదు, ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క సిటిజన్ కి అన్ని విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఎందుకంటే మంది డెమోక్రసీ ఏంటంటే ప్రజా పరిపాలన కదా. ఎందుకు ప్రజా పరిపాలన అంటే మనం అందరం ట్యాక్స్ కడతాం. ఓకే, విలేజ్ లో ఉన్న వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, అక్కడ అందరూ కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క విధమైనటువంటి అర్హతలు, రైట్స్ అనేవి ప్రతి సిటిజన్ కు ఉన్నాయి. ఎప్పుడైతే విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలు హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్ గా అందరూ హ్యాపీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఫెసిలిటీస్ అందితే అందరికి అందినట్టు అర్థం చేసుకోవాలి. గ్రామరాజ్యం రామరాజ్యం. గాంధీజీ గారు కూడా మనకి యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లోను, ఫండమెంటల్ డ్యూటీస్ లోను,
నెక్స్ట్ ఆర్టికల్ షెడ్యూల్ 11 and 12 లో కూడా యొక్క లోకల్ అడ్మినిస్ట్రేషన్ గురించి క్లారిటీగా చాలా క్లియర్గా మనకి డెవలప్మెంట్ గురించి ఇచ్చారు. ఓకే, 11th షెడ్యూల్ విలేజ్ గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ గురించి ఇచ్చారు. 12th లో కూడా 12th షెడ్యూల్లో మున్సిపాలిటీస్ నగర వ్యవస్థ అర్బన్ ఏరియాస్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఈ యొక్క దానికి ఫస్ట్ కాన్స్టిట్యూషనలైజేషన్ అనేది ఇక్కడ జరిగింది. ఓకే, అందుకనే దీన్ని స్ట్రెంథన్ చేశారు. దీనిని ఫైనల్ గా ఎట్లా చేంజ్ చేశారు అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్ చూడండి. 73 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 లో ఏమిచ్చిందంటే the act has given a practical shape to article 40 of the constitution, which says that the state shall take steps to organize village panchayatis and endows them with such powers and authorities as may be necessary to enable them functions as unit of self-government. The article forms a part of directive principles of state policies. Okay, article 40 లో కూడా ఇచ్చారంట దీని గురించి. నెక్స్ట్ విలేజ్ పంచాయతీ లెవెల్స్ కి కొన్ని పవర్స్ ఇవ్వాలి. పవర్స్ ఇస్తేనే కదా దానికి అడ్మినిస్ట్రేషన్ కానీ దేనికైనా ఈ పవర్స్ అనేవి కొన్ని యొక్క ఇచ్చారు. నెక్స్ట్ గ్రామ సభ ఏముండాలి? ఫస్ట్ గ్రామ సభ పంచాయతీస్ లో ఇది వరకు మీరు ఓల్డ్ మూవీస్ లో గట్రా చూడండి, గ్రామ సభలు పెడతారు. మనకైతే రచ్చబండ అంటా ఉంటారు. ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ రచ్చబండ ఇంకా ఇలాంటి కొన్ని వర్డ్స్ యూస్ చేస్తూ గ్రామ సభ అనే వర్డ్ని ఇలాంటి వర్డ్స్ తో కొన్ని పెడతా ఉంటారు మీటింగ్స్. కానీ ఎవ్రీ మంత్ ఒకసారి గ్రామ సభ అనేది కంపల్సరీ జరగాలి. ఎవరు ఉంటారు గ్రామ సభలు అంటే ఆ లోకల్ ఉన్నటువంటి ఎవరైతే ఓటు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ యొక్క గ్రామ సభకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ఎ గ్రామ సభ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద పంచాయతీ రాజ్ సిస్టమ్. ఓకే, it is a body consisting of person registered in the electoral rolls of the village, comprised with the area of panchayati at the village level. Thus, it is a village assembly consisting of all registered voter in the area of panchayati. It may exercise such powers and perform such functions at the village level as the legislature of the state determines. Okay, పంచాయతీలో జరిగే పంచాయతీ గ్రామ సభకు వెళ్ళాలి. అందరూ చాలా మంది గ్రామ పెద్దలందరూ ఈవినింగ్ టైంలో చాలా సార్లు ఆ యొక్క బయట వాళ్ళ కోసం మీకు విలేజెస్ లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే రచ్చబండ లాగా ఒకటే కడతారు. కమ్యూనిటీ హాల్స్ అని లేకపోతే పంచాయతీ హాల్స్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ గ్యాదర్ అవుతారు జనరల్ గా. ఓకే, నెక్స్ట్ duration of the panchayatis. The panchayati duration in the act provides for a 5-year terms office to the panchayati at every level. However, it can be dissolved before the completion of term. Further, fresh election to constitute panchayati should be completed before the expiry of its duration of 5 years. In the case of dissolution before the expiry of the period of 6 months from the date of dissolution. Okay, ఒక 5 years అందుకన్నా అంటే మహా అంటే 5 months ఎక్స్టెన్షన్ చేస్తారు. ఓకే, పవర్స్ ఫంక్షన్స్ ఏంటి అంటే the state legislature may endorse the panchayatis with such powers authority it may necessary to enable them functions institutions of self-government. The preparation of plans for economic development and social
social justice. Okay. ప్రిపరేషన్ మనకు ఫస్ట్ విలేజ్ లెవెల్ నుంచి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, మాకు ఇలాగా రోడ్స్ కావాలి, లేకపోతే వాటర్ ట్యాంక్ కావాలి, ఈ యొక్క పంచాయతీలో లైబ్రరీ కావాలి, ఇలాంటివి కొన్ని మనం జనరల్గా మనం కోట్ చేసుకుంటాం. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ ప్లాన్ డెవలప్ చేసుకోవాలి. అండ్ సోషల్ జస్టిస్ ఇంకోటి ఏంటంటే the implementation of schemes for economic development and social justice as may be entrusted them, including those in relations to the 29 matters listed in the 11th schedule. Okay, the finance issues law, state legislature maybe 29 matters ఇచ్చారు. ఏంటి దాని యొక్క అదర్ యొక్క పంచాయతీ లెవెల్లో. Okay, at finance law, the authorized a panchayati to levy, collect and appropriate taxes, duties, tolls and fees. Okay, assigned finance మన పంచాయతీకి ఎక్కడి నుంచి వస్తుంది? Okay, assigned to panchayati tax, duties, tolls, fees levied and collected by the state government to provide for making grants in aid to panchayatis from the consolidated fund of the state, provide for the constitution of funds for crediting all money of the panchayatis. Okay, ఈ యొక్క 11th schedule లో it contains 29 functional items placed within the preview of panchayatis. 11th schedule లో 29th functional items ఇచ్చారు. ఏంటంటే అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ల్యాండ్ కన్సాలిడేషన్ అండ్ సాయిల్ కన్సర్వేషన్. Next, third point, minor irrigation, water management and watershed management, animal husbandry, fisheries, minor forest product produced and small scale industries including food processing industries, khadi village and cottage industries, rural housing, drinking water, fuel and fodder, roads, culverts, bridges, ferries, waterways and other means of communications. ఇవన్నీ 11th షెడ్యూల్ లో ఈ ఫెసిలిటీస్ అన్ని చూసుకోవాలి. మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ట్యాక్సెస్, మన హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ కలిపి ఈ యొక్క ఆల్ పంచాయతీస్ సంబంధించినవన్నీ మళ్ళీ మనకే రిఫండ్, మనకి ఈ యొక్క రోడ్స్ వేయటం, డ్రైనేజీలు కట్టడం, నెక్స్ట్ ఇలాంటివి లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయటం, నెక్స్ట్ క్లీన్ అండ్ గ్రీన్ ఒక శానిటైజేషన్స్, ఇవన్నీ వర్క్స్ అన్ని జరుగుతాయి. అండ్ ఇంకా డెవలప్ చేయాల్సినవి కూడా కొన్ని ఇచ్చారు కదా 11th షెడ్యూల్లో ఇచ్చారు. నెక్స్ట్ కంపల్సరీ ప్రొవిజన్స్. కంపల్సరీ ప్రొవిజన్స్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామ్స్ ఇన్ ఏ విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ పంచాయతీస్ ఎట్ విలేజ్, ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ ఈ యొక్క విలేజ్ the direct elections to all seats in panchayati at the village. ఓకే, విలేజ్ లో డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇందులో ఎలక్షన్స్ లో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 years కలిగి ఉండాలి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మ్యాక్సిమం విలేజ్ లెవెల్లో ఫీమేల్స్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు. నెక్స్ట్ 21 years పంచాయతీలో కంటెస్టింగ్ ఎలక్షన్స్ టు ద పంచాయతీస్, మినిమం ఏజ్ 21 years ఉండాలి. ఓకే, రిజర్వేషన్స్ ఆఫ్ బోత్ మెంబర్స్, చైర్పర్సన్స్ కి, ఎస్సీ ఎస్టీ పంచాయతీ టు ఎట్ ద ఆల్ ద 3 levels. 3 levels లో కూడా ఈ రిజర్వేషన్స్ అనేవి చూస్తారు. అవి కూడా పాపులేషన్ మనకి ఏదైనా
మన స్టేట్ లో ఏంటంటే పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సీట్స్ అలాట్మెంట్ అనేది పాపులేషన్ గ్రోత్. ఒక ఎవరైతే పాపులేషన్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళకి మాక్సిమం ఇస్తూ ఉంటారు సీట్స్. మీరు ఎప్పుడైనా గమనించండి. ఓకే, స్టేట్ వైజ్ మీ స్టేట్ కి మీ పంచాయతీకి వీళ్ళు ఉండాలి అనేది కాదు, కానీ ఎవరి పాపులేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అలా నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ కి వెళ్తే కంపల్సరీ ప్రొవిజన్స్, కొన్ని కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిన కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ ఆఫ్ 1/3 సీట్స్ బోత్ మెంబర్స్ చైర్పర్సన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పంచాయతీ ఎట్ ఆల్ ద 3 లెవెల్స్. ఓకే, ఉమెన్స్ కి వీళ్ళకి రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి, ఉమెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయి. వీటన్నిటికీ చట్టబద్ధత ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫిక్సింగ్ టెన్యూర్ ఆఫ్ 5 years పంచాయతీ at all levels holding fresh elections within 6 months in the event of supervision of any panchayatis. Next establishment of state election commissions conducting the elections to the panchayatis. Okay, స్టేట్ ఎలక్షన్ కమిటీ ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్, జిల్లా పరిషత్, ఇవన్నీ ఈ 3 బ్లాక్ల కింద ఉన్నాయి కదా, వీటన్నిటికి స్టేట్ ఎలక్షన్ కమిషనే దీనికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఎలక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మనం చూసాం కదా, ఇది ఎవ్రీ 5 years కి ఈ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేట్ ఫైనాన్స్ కమిటీ ఆఫ్టర్ ఎవ్రీ 5 years టు రివ్యూ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది పంచాయతీస్. ఓకే, మనం ఏంటంటే పంచాయతీలో డైరెక్ట్ ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు, సర్పంచ్. డైరెక్ట్ గా సర్పంచ్ ని మా యొక్క ప్రజల చేత ఎన్నుకుంటారు. నెక్స్ట్ అదే వార్డు మెంబర్స్ ని కూడా మనం డైరెక్ట్ గానే ఎన్నుకుంటాం. వార్డు మెంబర్స్ డైరెక్ట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. సర్పంచ్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ అనేవాడు డైరెక్ట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. వార్డ్ మెంబర్స్ ఆల్సో డైరెక్ట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. వైస్ సర్పంచ్ అదే వైస్ ప్రెసిడెంట్ అనే ఆయన ఎలక్టెడ్ బై ద వార్డ్ మెంబర్స్. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, పంచాయతీ ఎలక్షన్స్ లో వార్డ్ మెంబర్స్, ప్రెసిడెంట్ నుంచి ఉంటారు. ఈ వార్డు మెంబర్స్ అందరూ కలిపి ఎవరైతే హై మెజారిటీ వచ్చారో వాళ్ళని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్స్. వార్డు మెంబర్స్ కి ఎన్నుకుంటారు. తర్వాత మండల పరిషత్ టెరిటోరియల్ కన్సిస్టెన్సీ మెంబర్స్ అంటే ఏంటంటే ఎంపీపీ మండల ప్రజా పరిషత్, మండలం లెవెల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ అదే రోజు అన్నింటికి జరుగుతాయి అనుకుంటున్నాను నేను, కాకపోతే 3 సెపరేట్. ఇందులో ఏంటంటే ఎంపీపీలు ఉంటారు. వీళ్ళు ఎవరంటే ఎలక్టెడ్ బై ద పీపుల్. అది వాళ్ళు డైరెక్ట్ గా పర్సన్స్, అది మన యొక్క డైరెక్ట్ గా మనం ఎన్నుకుంటాం. నెక్స్ట్ ఎంపీటీసీ ఉంటాడు, ఎలక్టెడ్ బై ద మండల్ పరిషత్ టెరిటోరియల్ కన్సిస్టెన్సీ మెంబర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఓకే, వైస్ ఎంపీపీ ఎలక్టెడ్ బై ద ఎంపీటీసీస్. ఓకే, వీళ్ళు కూడా మెంబర్స్ ఉంటారు కదా, ఈ మెంబర్స్ ని ప్రెసిడెంట్ మండల ఎంపీటీసీని ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ వైస్ ఎంపీపీని మాత్రం ఇండైరెక్ట్ గా మెంబర్స్ లో ఉన్నటువంటి వారిని, మెజారిటీలో ఉన్న వారిని ఎంపీపీని, వైస్ ఎంపీపీని వీళ్ళు ఎన్నుకుంటారు. అదే జిల్లా స్థాయిలోకి వెళ్తే 3 లెవెల్స్ కదా, 3 లెవెల్స్ లో పంచాయతీ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా పరిషత్ లెవెల్ 3. ఇందులో కూడా ఏంటంటే మెయిన్ జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో మనం ఓటు వేస్తాం.
అదే దాని యొక్క జడ్పీటీసీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళని కూడా డైరెక్ట్ గా ఎన్నుకుంటాం. వైస్ ప్రెసిడెంట్ ని చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యొక్క ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఎన్నుకుంటారు మెంబర్స్. ఓకే, జడ్పీటీసీ మెంబర్స్, వార్డ్ మెంబర్స్. అలా డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు జరుగుతాయి. ఈ 3 లెవెల్స్ లో జరుగుతాయి. మండల్ లెవెల్లో పంచాయతీ లెవెల్లో ఒక అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ మండల్ లెవెల్ నుంచి కూడా మనకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మళ్ళీ జిల్లా లెవెల్ నుంచి కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక విలేజ్ ని తీసుకోండి, విలేజ్ లో వచ్చినటువంటి ఇన్కమ్ తో విలేజ్ పంచాయతీ రోడ్స్ వేస్తారు, మళ్ళీ మండలం వాళ్ళు వేస్తారు, మండలం వాళ్ళు కొన్ని రోడ్స్ వేస్తారు, మళ్ళీ జిల్లా వాళ్ళు కొన్ని రోడ్స్ వేస్తారు, జిల్లాలోకి ఇచ్చినవి మళ్ళీ జిల్లా వాళ్ళే రిపేర్ చేయాలి, మళ్ళీ ఈ విలేజ్ వాళ్ళు ముట్టుకోరు. అంటే ఫైనాన్స్ ఎవరికాళ్ళు సెపరేట్ గా వస్తూ ఉంటది అని అర్థం. వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ ఫైనాన్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దేనికైతే సెపరేట్ గా ఉంటుంది. కానీ 3 లెవెల్స్ లో బెనిఫిట్ పొందేది ఆ పర్టికులర్ విలేజ్ పీపులే. వీళ్ళు 3 లెవెల్స్ లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక విలేజ్ కి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ విలేజెస్ కి అలానే జరుగుతుంది. ఆల్ పంచాయతీ, మండల్, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయనుకోండి, మండల్ స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ఒక విలేజ్ కి. ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిని ఒక మండల్ లెవెల్ నుంచి జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఈ జిల్లా పరిషత్ అనేది అక్కడి నుంచి మనకి హై స్కూల్స్ కి మనకి అడ్మినిస్ట్రేషన్ వస్తాయి. మళ్ళీ రోడ్స్, మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని మనకి అక్కడి నుంచి కూడా ఇస్తాయి అన్నమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది ఈ విధంగా. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మున్సిపాలిటీలోకి వెళ్తాం. నెక్స్ట్ దానికి టాప్ ఏంటంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ లో టాప్ మున్సిపాలిటీస్. అంటే ఏంటి, జిల్లా స్థాయిలో అదేంటి లోకల్ గా జరుగుతుంది. ఇదేంటంటే అది హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మనకి మినిమం పాపులేషన్ ఫర్ గ్రామ పంచాయతీలో, ఒక గ్రామ పంచాయతీలో 300 మెంబర్స్ అబౌవ్ ఉంటే గ్రామ పంచాయతీగా మనం కన్సిడర్ చేయొచ్చు. మాక్సిమం పాపులేషన్ ఎంత ఉండొచ్చు, 20,000 వరకు ఉన్నదాన్ని మనం 300 నుంచి 20,000 ఉన్నంత ఉంటే దానిని గ్రామ పంచాయతీగా మనం ట్రీట్ చేస్తాం. అదే మున్సిపాలిటీస్ అంటే ఏంటంటే మనకి పంచాయతీకి మున్సిపాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్ డెన్సిటీని బట్టి మనం దాన్ని క్లాసిఫికేషన్ చేస్తాం అనమాట. The term urban local government in the significance the governance of an urban area by the people through their elected representatives. The jurisdiction of an urban local government is limited to specified urban area which is democratic for this purpose by the state government. Okay, అర్బన్ లోకల్ గవర్నమెంట్ లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 8 ఉన్నాయి టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ లో. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్ అనేది 8 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ, కంటోన్మెంట్ బోర్డ్, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్ అండ్ స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. ఇలా 8 వెరైటీస్ ఉన్నాయి. అబౌవ్ పాపులేషన్ అర్బన్ పాపులేషన్ కి రిలేటెడ్ గా ఉన్న దాని యొక్క పాపులేషన్ బేస్ చేసుకుని అక్కడ లివింగ్ క్రైటీరియాని బట్టి ఇలా 8 డిఫరెంట్ కేటగిరీస్ గా దీన్ని కూడా కేటగిరైజ్ చేశారు. అవేంటి అనేది ఒక 1 by 1 నేను ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అసలు ఈ ఫస్ట్ ఈ యొక్క జిల్లా స్థాయి, అది మండల, గ్రామ అండ్ జిల్లా స్థాయిలో మనకి పంచాయతీలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వార్డు మెంబర్స్ ఉంటారు. జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి 243 ఆర్టికల్లో మనకి ఇచ్చారు. నెక్స్ట్ 11th 12th షెడ్యూల్స్ లో 11th షెడ్యూల్ లో కూడా మనకి పంచాయతీ రాజ్
వ్యవస్థ గురించి పూర్తిగా డిటర్మినేషన్ ఏదైతే ఉందో దాని గురించి ఇచ్చారు. దీని గురించి గాంధీ గారు కొన్ని ప్రిన్సిపల్స్, ఆయన కూడా కొన్ని కలలు కన్నారు, దానికోసం కూడా కొన్ని ఉన్నాయి. అసలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా వచ్చింది అనేది ఇంకా ఫ్యూచర్లో యాన్షియంట్ పీరియడ్లో ఎలా ఉంది, ప్రజెంట్ అయితే నేను తర్వాత ఈ యొక్క మన ఇండిపెండెన్స్ తర్వాత కమిటీలు వేసి ఎలా డెవలప్ చేశారని మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ విలేజ్ లో పంచాయతీ ప్రెసిడెంట్ గా కానీ ఇలా ఎలక్టెడ్ నామినేటెడ్ మెంబర్ కి 21 years ఉండాలి. వాళ్ళకి శాలరీస్ గవర్నమెంట్ ఇస్తుంది. అది ఏంటంటే ఆ యొక్క శాలరీస్ అనేవి కూడా ఈ యొక్క లోకల్ గా ఉండేటువంటి మన అదే అసెంబ్లీలో, ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో మనం మన యొక్క సీఎం గారు నిర్ణయిస్తారు. అవి మార్పులు చేతులు ఉండొచ్చు. ఇది వరకు అయితే ఇవి ఈ రాష్ట్రాల వారీగా మార్పు అనేది ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి ఒకే ఖచ్చితమైనటువంటి శాలరీ అయితే వీళ్ళకి ఉండదు. వీళ్ళకి 3000 5000 అట్లా ఇస్తూ ఉంటది. అదే 3000 5000 అంతకని ఎక్కువే ఉండదు. వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ ఏముండవు. కాకపోతే కొంచెం అడ్మినిస్ట్రేషన్ లో కొంచెం ఈ యొక్క పార్టీ తరఫున వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎంపీటీసీలు, వీళ్ళు కూడా మండల్ లెవెల్ ఎంపీటీసీ ఉంటారు. మండల్ లెవెల్ అంటే 15 to 20 విలేజెస్ కలిపి ఒక మండల్గా మనం ట్రీట్ చేస్తాం. అంటే వీళ్ళందరూ వాటర్స్ మండల్ లెవెల్లో వీళ్ళని ఎంపీటీసీని ఎన్నుకుంటారు. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి 15,000 నుంచి 15,000 అట్లా శాలరీ ఉండొచ్చు. డిస్టిక్ లెవెల్లో ఉండేది జడ్పీటీసీ కదా, వీళ్ళకి 40,000 అట్లా ఉండొచ్చు. ఓకే, శాలరీస్ ఇవి ఏంటంటే ఈ యొక్క మన యొక్క సీఎం అండ్ వారి యొక్క మంత్రిమండలి వారు నిర్ణయిస్తారు. ఎవ్రీ 5 years కి చేరుతూ ఉంటాయి కొన్ని. ఇంకా అలవెన్సెస్ కూడా అంత అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ను బట్టి వాళ్ళకి వచ్చే డెవలప్మెంట్ బడ్జెట్ని బట్టి ఇవి సాధారణంగా ఇవి శాలరీస్ అనేవి వాళ్ళ ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంట్ వాళ్ళకి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ జనరల్ గా పంచాయతీ రాజ్ వ్యవస్థలో వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ క్లీనింగ్ ఆఫ్ రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ రిపేర్స్. ఓకే, మేజర్ గా రిపేర్స్ చూస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్, లైబ్రరీస్, ప్లే గ్రౌండ్స్, టాయిలెట్స్, ఇవన్నీ ఈ యొక్క పంచాయతీ ప్రెసిడెంట్ అండర్ లో జరుగుతాయి. అక్క వార్డ్ మెంబర్స్ వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళకి ఇన్కమ్ అనేది చెప్పాను కదా, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, జెడ్పీటీసీ నుంచి నిధులు వస్తాయి. వీళ్ళకి అది స్టేట్ లెవెల్ నుంచి నిధులు వస్తాయి. ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అంటే ఈ ట్యాక్స్లే. మళ్ళీ ఈ ట్యాక్స్ వాళ్ళకి వెళ్తే మళ్ళీ వాళ్ళు మనకి ఈ ఏరియాకి ఎంత డెవలప్మెంట్ అని వాళ్ళు చేస్తారు. ఓకే, ఇది విలేజ్ లెవెల్. ఇప్పుడు మనం అర్బన్ లెవెల్ కి నెక్స్ట్ క్లాస్ లో నేను డీటెయిల్ గా చెప్తాను. ఈ విలేజ్ లెవెల్లో వార్డ్ మెంబర్స్ అనే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్పర్సన్స్ ని ఎన్నుకుంటారు. వాళ్ళు ఈ ప్రెసిడెంట్ లేకపోతే ఈ వైస్ ప్రెసిడెంట్ కానీ వైస్ చైర్మన్ కానీ చూసుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ ఏరియా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్. నెక్స్ట్ అక్కడ జరిగే ఏదైనా కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, ఈ క్లాస్ ఈ పంచాయతీ లెవెల్ ఇప్పుడు కంప్లీట్ చేశాను. నెక్స్ట్ అర్బనైజేషన్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇంకా ఒక టాపిక్ ఉంది, అది కూడా అవజేస్తాను. ఓకే, ఈ పంచాయతీ వ్యవస్థ అనేది లోకల్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక రోల్. నెక్స్ట్ అర్బనైజేషన్ లో ఈ మున్సిపాలిటీ అనేది ఇంకొక రోల్.
వీటన్నిటికి ఒక డిస్టిక్ లో హెడ్ ఎవరంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. మళ్ళీ సబ్ కలెక్టర్స్, కలెక్టర్, సబ్ కలెక్టర్స్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో జరుగుతాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోండి. ఎమ్మెల్యే అనేది ఒక కాన్స్టిట్యున్సీ, ఒక మండలంలో నియోజకవర్గం, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎన్నుకున్నటువంటి ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి వాడు ఎమ్మెల్యే. అదే ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ అంటే ఈ యొక్క ఎమ్మెల్యేలలో మళ్ళీ ఇప్పుడు మనకి పార్లమెంట్ లో లోయర్ హౌస్, అప్పర్ హౌస్ ఎలానో కూడా ఇందులో కూడా ఈ యొక్క అసెంబ్లీలో, స్టేట్ అసెంబ్లీలో కూడా లోయర్ హౌస్, అప్పర్ హౌస్. లోయర్ హౌస్ లో ఎవరు ఉంటారంటే ఎమ్మెల్యేస్ ఉంటారు, అప్పర్ హౌస్ లో ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీలు పర్మనెంట్ బాడీ. ఇందులో మళ్ళీ ఎమ్మెల్సీలు లో కూడా నామినేటెడ్ మెంబర్స్ ని కొందరు ఎన్నుకుంటారు. నెక్స్ట్ ఈ యొక్క మన యొక్క లోకల్ గా ఈ యొక్క జరిగే ఈ యొక్క లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఆ యొక్క అసెంబ్లీలో బిల్స్ పెడతారు. వీళ్ళు ఎమ్మెల్సీలు కూడా చూస్తారు, అప్పర్ హౌస్ లో కూడా చెక్ చేసి ఆ తర్వాత సెంట్రల్, ఇది లోకల్ బాడీ, స్టేట్ బాడీ. నెక్స్ట్ దీనికి గవర్నర్. ఓకే, దీనికి వీళ్ళందరికీ హెడ్ గవర్నర్. ఓకే, ఈ యొక్క ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి సీఎంని ఓస్ అండ్ అఫర్మేషన్స్ ప్రమాణ స్వీకారాలు చేయించేది ఎవరు అంటే గవర్నర్. ఓకే, ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే మనకు సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కి ఎలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ మనకి స్టేట్ లెవెల్లో ఈయనకు ఉంటాయి. రాష్ట్రపతి భవన్లో ఈయన నివసిస్తారు. ఈయనకి 3,50,000 శాలరీ. ఈయనకు ఒక సపరేట్ హౌస్ ఉంటుంది. ఈయన ఆల్ వైస్ ఛాన్సలర్స్ కి ఆయన హెడ్. ఓకే, మనకి యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి ఆల్ వైస్ ఛాన్సలర్స్ కి ఈయన ఛాన్సలర్. ఓకే, అంటే హైయర్ ఎడ్యుకేషన్ అన్ని కూడా ఈయన యొక్క అండర్ కంట్రోల్లో. ఈయనే వీసీని నియమిస్తాడు, గవర్నర్. ఓకే, నెక్స్ట్ ఈయన ఒక ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లో ఆయన ఫస్ట్ సిటిజన్. విశ్వభూషణ్ హరిచంద్రన్ ఉన్నారు కదా, ఇదివరకు నరసింహలు. ఈయన మన యొక్క బీసీలకి నియామకాలు కానీ ఇలాంటివి, రిక్రూట్మెంట్, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఇలాంటివన్నీ ఆయన ఆమోద ముద్రతోనే జరుగుతాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ యొక్క అసెంబ్లీలో కానీ యొక్క ఏదైనా బిల్ పాస్ చేసినప్పుడు ఈయన ఆమోదం తీసుకుని చేయాలి. ఫస్ట్ ఆయనకు ఒక మాట చెప్పి చేయటం వల్ల ఏంటంటే బిల్ అనేది లాస్ట్ లో ఫైనల్ గా ఆయన సైన్ చేయాలి. ఆయన ఒపీనియన్ తీసుకుని ఏదైనా మనం ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వీళ్ళకి ఈయన పొలిటికల్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. ఓకే, ఆయన అఫీషియల్ గా ఆయన అపాయింట్ చేస్తారు. అంటే కొన్ని విషయాల్లో ఆయన ఎక్స్పర్ట్ అయి ఉండి ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఎవరంటే ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అపాయింట్ చేస్తారు. ఓకే, ఏ స్టేట్ లో వాళ్ళకి ఆ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఈయన్ని అపాయింట్ చేస్తారు. ఎందుకంటే ఈయనకి గవర్నమెంట్ కి లేకపోతే పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ కి మధ్యనటువంటి మీడియేటర్. ఓకే, నెక్స్ట్ గవర్నర్ కి ప్రెసిడెంట్ కి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు సీఎం ద్వారా ఏమైనా పార్టీల ద్వారా రాష్ట్రంలో ఇలాంటి విధమైనటువంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఈ గవర్నర్ పరిపాలిస్తాడు. గవర్నర్ రూల్ అది అంటే ప్రెసిడెంట్ నుంచి ఈయనకి ఇండికేషన్స్ వస్తే దాన్ని ఈయన ఫాలో అవుతాడు. అందుకని ఈయనకి పార్టీస్ కి యొక్క అడ్మినిస్ట్రేషన్ కి వేరియేషన్ ఉంటుంది, దానికి వీళ్ళకి కనెక్షన్ ఉంటుంది. నేను నెక్స్ట్ ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ క్లాస్ మీకు అసైన్మెంట్ ఇస్తాను ఎవరెవరు రాయాలనేది. ఈలోపు మీరు ఏం చేస్తారంటే మీ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి
మీ యొక్క పంచాయతీ లెవెల్ ప్రెసిడెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నేమ్ ఉందో వాళ్ళ పంచాయతీ, మండల్ అండ్ జిల్లా లెవెల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మీ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మినిమం 1-2 నేమ్స్ రాసి మీ అసైన్మెంట్ వెనకాల మళ్ళీ నెక్స్ట్ స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్, ప్రెసెంట్ పార్లమెంట్, మీ ఏరియా పార్లమెంట్ మెంబర్ ఎవరు, మీ ఏరియాలో ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని ఒక పేపర్ ప్రిపేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ వి కంటిన్యూ ఆర్గనైజేషన్. మున్సిపాలిటీస్ గురించి చెప్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఒకసారి నేను ఇచ్చిన మెటీరియల్ ఒకసారి చదవండి. చదివితే మీకు క్లారిటీ వస్తుంది. Okay, today class is concluded. Okay, madam. Thank you.